హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోతో ఇంకొన్ని ఎకనామిక్ టర్మినాలజీస్ అనేది మనం కంప్లీట్ చేసుకుందామండి. ఓకే. సో ఇప్పటిదాకా మీరు జీడిపి అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుద్ది, పొటెన్షియల్ జీడిపి, రియల్ జీడిపి, పొటెన్షియల్ జీడిపి, గ్రీన్ జీడిపి, ఇలా ఎన్నో టర్మినాలజీస్ మీరు కంప్లీట్ చేసుకున్నారండి. సో నెక్స్ట్ ఇప్పుడు వీడియో సిరీస్లో మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే టర్మినాలజీస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసండి పర్ క్యాపిటా జీడిపి అని ఒక టర్మినాలజీ అండి. పర్ క్యాపిటా జీడిపి అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో పర్ క్యాపిటా అనేది ఏంటంటే అండి, మనం ఎలా చూడొచ్చు అంటే యావరేజ్ అన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. పర్ క్యాపిటా ఏంటంటే యావరేజ్ అనే ఒక అర్థంతో మనం చూడొచ్చండి. సో పర్ క్యాపిటా జీడిపి అంటే ఏంటంటే, పర్ క్యాపిటా జీడిపి ఈజ్ ఈక్వల్ టు టోటల్ జీడిపి, అంటే ఆ దేశం యొక్క టోటల్ జీడిపి బై బై పాపులేషన్. ఎంత జనాభా ఉన్నారు, ఎంత జనాభా ఉన్నారు. సో జీడిపి బై టోటల్ పాపులేషన్ ఈక్వల్ టు వచ్చేది ఏంటిది మనకి, పర్ క్యాపిటా జీడిపి అంటామండి. పర్ క్యాపిటా జీడిపి. సో పర్ క్యాపిటా అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అండి, అదొక యావరేజ్, ఇట్స్ అన్ యావరేజ్ జీడిపి అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మనము అసలు ఈ టర్మినాలజీ ఎందుకు, ఆల్రెడీ మనకి జీడిపి అనేది మనకు ఉంది కదా, ఆల్రెడీ జీడిపి గురించి మనం చదువుకుంటాం కదా, మళ్ళీ పర్ క్యాపిటా జీడిపి ఎందుకు, పాపులేషన్ ఎందుకు చూడాలి మనము, ఎందుకు చూడాలంటే ఇందుకు చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 కంట్రీస్ మనం కన్సిడర్ చేద్దాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఐలాండ్ ఉందండి, అలానే బి అనే ఇంకో కంట్రీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఏ అనే ఒక ఐలాండ్, బి అనే ఇంకో కంట్రీ, 2 కంట్రీలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క జీడిపి వచ్చేసి 1 lakh అనుకుందాం. దీని యొక్క జీడిపి వచ్చేసి 1 lakh అనుకుందాం. బి యొక్క కంట్రీ జీడిపి కూడా మనం చూస్తే ఎంత ఉందండి, అక్కడ మనకి 1 lakh అని ఉంది. సో మనం ఏమనుకుంటాం, ఓహో ఏ కంట్రీ 1 lakh, బి కంట్రీ కూడా 1 lakh, కాబట్టి ఏ అండ్ బి కంట్రీ సేమ్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీలో ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ పర్ క్యాపిటల్ జీడిపి ఎందుకు చూడాలో చెప్పనా అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంట్రీలో 1000 మంది పాపులేషన్ ఉన్నారు అనుకుందామండి. ఏ అనే కంట్రీలో 1000 మంది పాపులేషన్ ఉన్నారు. అలాగే బి అనే కంట్రీలో సపోజ్ 1 lakh పాపులేషన్ ఉన్నారు అనుకుందాం. బి అనే కంట్రీలో మనకి 1 lakh పాపులేషన్ ఉన్నారండి. సో మామూలుగా మనము ఓన్లీ జీడిపి లెవెల్లో చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఓహో ఇది 1 lakh, ఇది 1 lakh, సో రెండు బాగానే ఈక్వల్గా ఉన్నాయనిపిస్తుంది. కానీ ఇన్ రియాలిటీ ఏం జరుగుతుంది, 1000 మంది ఉన్న జనాభా ₹1,00,000 వర్త్ ఆఫ్ జీడిపిని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏ కంట్రీలో. కానీ బి కంట్రీలో ఏమవుతుంది, 1,00,000 మంది ఉన్న జనాభా ₹1,00,000 వర్త్ జీడిపిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం పర్ క్యాపిటల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసామనుకుందాం. ఇప్పుడు మనము పర్ క్యాపిటల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసామనుకోండి, రెండింటికి ఏం తెలుస్తుంది మనకి పర్ క్యాపిటల్ జీడిపిలో, ఇక్కడ 1 lakh by 1000 అనేది ఒక వాల్యూ వస్తుంది, అవునా. ఇక్కడ బి దానికి పర్ క్యాపిటల్ జీడిపి చేస్తే ఏమొస్తుంది, 1 lakh by 1 lakh పాపులేషన్ అని వస్తుంది. సో ఇది 1 వస్తుంది. ఇది ఎంత వస్తుందండి మనకి చూద్దాం. సో 1 lakh జీడిపి బై 1000 పాపులేషన్. సో ఇక్కడ పర్ క్యాపిటల్ జీడిపి ఎంత, 100 వస్తుందండి. సో ఇప్పుడు చూడండి, జీడిపి పరంగా చూస్తేనేమో మనకి రెండు ఒకేలాగా ఉన్నాయి, కానీ పర్ క్యాపిటల్ జీడిపి పరంగా చూస్తే ఏంటిది మనకి, ఏ అనే కంట్రీలో 100 వచ్చింది పర్ క్యాపిటల్ జీడిపి, బి అనే కంట్రీలో 1 వచ్చింది. దట్ మీన్స్ ఏంటిదండి, ఏ కంట్రీ ఈజ్ మోర్ ప్రొడక్టివ్ దెన్ బి కంట్రీ అని తెలుస్తుంది. ప్రొడక్టివ్ అంటే ఏంటండి, చూడండి ఇక్కడ 1000 మంది జనాభా ₹1,00,000 వర్త్ జీడిపిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ బి అనే కంట్రీ 1,00,000 మంది ఉన్నారు, కానీ 1,00,000 ప్రొడ్యూస్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఏంటిది, ఏ అనే కంట్రీ, బి అనే కంట్రీ రెండు చూడడానికి ఈక్వల్గా ఉన్నా కూడా మనం పర్ క్యాపిటల్ జీడిపి చూసినప్పుడు ఏం తెలుస్తుందండి మనకి, నిజంగా ఆ కంట్రీలో ఉన్న పాపులేషన్ వాళ్ళు ఎంత ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎంత ప్రొడక్టివ్గా ఉన్నారని మనకు తెలుస్తుందండి. సో ఇందుకు మనం పర్ క్యాపిటల్ జీడిపి చూడాలి. సో మనం మామూలుగా ప్రపంచ దేశాలు మనం ఏం చేస్తామండి, జీడిపి వైజ్ చూస్తాం, యూఎస్ జీడిపి ఎంత, ఇండియా జీడిపి ఎంత, కానీ కాదు, నిజంగా జీడిపిలు వర్త్ చూడాలంటే మనము పర్ క్యాపిటా జీడిపి చూడాలండి. సో అన్ని దేశాల యొక్క జీడిపి తీసుకొని వాటి యొక్క పాపులేషన్తో డివైడ్ చేస్తే మనకు వచ్చే పర్ క్యాపిటల్ జీడిపి ఉంది చూసారా, ఇది కనుక మనం కంపేర్ చేసామనుకోండి, అసలు అప్పుడు నిజంగా ప్రతి ఒక్క కంట్రీ యొక్క వర్త్ ఏంటో, ఆ కంట్రీ ఉన్న పాపులేషన్ వాళ్ళు ఎలా జీడిపిని ప్రొడ్యూస్ చేస్తారో మనకు తెలుస్తుందండి. సో అది చూడడం కోసమే మనకి ఇక్కడ పర్ క్యాపిటల్ జీడిపి అనే టర్మినాలజీ తీసుకొచ్చారండి ఎకనామిక్ టర్మ్స్లో, ఓకేనా. సో పర్ క్యాపిటల్ జీడిపి అనేది ఇంపార్టెంట్. సో పర్ క్యాపిటల్ అంటే మీరు ఒక యావరేజ్ అనేది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. సో యావరేజ్ ఆఫ్ ద జీడిపి, అంటే జీడిపి బై పాపులేషన్, ఆ దేశ ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క పాపులేషన్ని మనం డివైడ్ చేసేందుకు వచ్చేదే మనకి పర్ క్యాపిటల్ జీడిపి అండి, ఓకేనా. సో ఇదొక టర్మినాలజీ. నెక్స్ట్ సెకండ్ టర్మినాలజీ ఏంటంటే అండి, మనకి ఫ్యాక్టర్స్
ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ మనం చూసాం కదా ఆల్రెడీ ముందు వీడియోస్లో. ఏంటిది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్. సో ఇవన్నీ మనం చూసాం కదా. సో ఈ నాలుగిటితోనే కదండి మనం ఏ గూడ్నైనా మనం తయారు చేయొచ్చు, ఏ సర్వీస్ అయినా మనం ఆఫర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే ఎగ్జాంపుల్ మనం చూద్దామండి. ఇప్పుడు మీరు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నారు. మీరు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారు, అక్కడ ఒక బిల్డింగ్ కట్టించారు, మెషిన్స్ తెప్పించారు, అక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు కడుతున్నారు, లేబర్ని మీరు పిలిచారు, అక్కడ మొత్తం అందరితో కార్లు తయారు చేస్తున్నారు. అంతా అయిన తర్వాత కార్కి ఒక కాస్ట్ పెడతారు కదండి. కదా, అదేంటో చూద్దాం. సో మీకు మనం అనుకుందామండి, మొత్తం అన్ని బిల్స్ ఓకేనా, లేబర్ వాళ్ళకి శాలరీలు ఇస్తూ, టెక్నాలజీని తీసుకొస్తూ, లోన్ తీసుకున్న ఈఎంఐ కడుతూ, అక్కడ ల్యాండ్ మీద రెంట్ కడుతూ, ఇవన్నీ ఖర్చులు అయిన తర్వాత మనం ఏం చూద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అయిందని, ఒక కార్కి ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs అయింది అనుకుందామండి. ఓకేనా, ఒక కార్ని తయారు చేయడానికి ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు ఎంత అయింది? ఒక కార్ తయారు చేయడానికి మీకు 8 లక్షలు అయిందండి. ఓకేనా, 8 లక్షలు అయింది. ఆ 8 లక్షలు దేని వల్ల అయింది? వీటి వల్ల అయింది. ల్యాండ్కి రెంట్ కడుతూ, లేబర్ వాళ్ళకి శాలరీలు ఇస్తూ, క్యాపిటల్ ఎక్వైర్ చేసుకుంటూ, ఇవన్నీ ఖర్చు అయిందండి. సో 8 లక్షలు మీకు ఒక కార్ తయారడానికి ఖర్చు అయింది. మీరేం చేశారంటే 8 లక్షలకి 2 లక్షలు యాడ్ చేశారండి. 2 లక్షలు దేనికి? ప్రాఫిట్ మీకు. ఓకేనా, మీరు కార్ తయారు చేయించారు కదా, ఎంత కష్టపడి రిస్క్ తీసుకొని తయారు చేశారు కదా మీకు. సో 2 లక్షలు మీరు ప్రాఫిట్ అనుకొని మీరు లాస్ట్కి ఏం చేశారంటే అండి, ఈ కార్ ఖర్చు 10 లక్షలు 10 lakhs అని మీరు డిసైడ్ చేశారండి. ఓకేనా, కార్ ఖర్చు 10 lakhs అని మీరు డిసైడ్ చేశారు. దీన్ని ఏమంటాం తెలుసా? దీన్ని ఏమంటామంటే అండి మనం ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం అన్నట్టు. ఫ్యాక్టర్ కాస్ట్ అంటారండి. సో మీరు ఒక కార్ తయారడానికి 8 లక్షలు మీకు ఖర్చు అయింది. మీరు దానికి 2 లక్షలు మీరు ప్రాఫిట్ యాడ్ చేస్తున్నారు. సో టోటల్ కార్ కాస్ట్ ఎంత అయింది? ఇప్పుడు మనకి 10 లక్షలు అయింది. ఈ 10 లక్షలు మనం ఏమంటాం? ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఫ్యాక్టర్ కాస్ట్ ఎందుకంటాము? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి అవసరమైన ఖర్చు అయితే ఉంది చూసారా, ఆ ఖర్చు ప్లస్ మీ ప్రాఫిట్ అన్ని కలగలిపితే వచ్చింది దాన్ని ఏమంటామండి మనం? ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. సో ఈ ఫ్యాక్టర్ అయితే ఉంది చూసారా, ఆ ఫ్యాక్టర్ అన్నట్టు ఇక్కడ బేసికల్. సో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూజ్ చేసి వాటికైన ఖర్చుతో మీరు కార్ని తయారు చేశారు కదా, దాన్ని మనం ఫ్యాక్టర్ కాస్ట్ 10 లక్షలు అయిందని చెప్తాం. సో ఇది ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. అయితే మీకు విషయం చెప్పాలి. మనకి ఏదైతే మనకు ప్రొడక్ట్ మనం బయట కొంటాం చూసారా, అది బిస్కెట్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, బైక్ కొన్నా, కార్ కొన్నా, ఏ వస్తువైనా అండి, మీరు ఇండియా మొత్తంలో ఏ వస్తువు కొన్నా కూడా దాని మీద ఏముంటుంది మీకు? మీరు దాని యొక్క ఒరిజినల్ ప్రైస్ ప్లస్ ట్యాక్సెస్, గవర్నమెంట్ వేసే ట్యాక్సెస్ కలగలిపి మీరు పే చేస్తారండి, తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 రూపీస్ 20 రూపీస్ పెట్టి గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నారు అనుకోండి, ఆ 20 రూపీస్లో కొంత అమౌంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపానే వెళ్తుంది, మిగిలిన మనీ ఆ గుడ్ డే తయారు చేసిన వాడికి వెళ్తుంది అన్నట్టు బేసికల్. సో సేమ్ విత్ బైక్స్ అయినా అండి, ఇప్పుడు మీరు ఒక బైక్ కొన్నారనుకోండి, ఆ బైక్లో ఆ బైక్ తయారు చేసిన వాడికి కొంత మనీ వెళ్తుంది, అలానే ఆ బైక్ మీద ఏదైతే ట్యాక్స్ అమౌంట్ చూసారా, ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తున్నట్టు. సో మనం ఇండియాలో ఎక్కడ ఏ వస్తువు కొన్నా కూడా దాని మీద ట్యాక్స్ ఉంటుంది. అది చిన్న వస్తువు అయినా సరే, పెద్ద వస్తువు అయినా సరే, దాని మీద గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ అనేది ఉంటుంది అన్నట్టు. సో మనం ఏ ప్రోడక్ట్ బయట కొన్నా కూడా దాని ఒరిజినల్ ప్రైస్ ప్లస్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కలగలిపి మనం పే చేస్తామండి. సో దాన్ని మనం ఏమంటాం తెలుసా? ఏమంటామంటే మార్కెట్ ప్రైస్ అంటామండి. మార్కెట్ ప్రైస్ అంటాం. ఈ మార్కెట్ ప్రైస్లో ఏముంటుంది? ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటుంది. ఓకేనా, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటామండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ట్యాక్స్ అవుతుందండి బేసికల్ దీని మీద మనం ట్యాక్స్ అనేది కడుతున్నాం అన్నట్టు బేసికల్. ఓకేనా, దీని మీద మనం ఏం చేస్తున్నామో ట్యాక్స్ అనేది యాడ్ చేస్తున్నామండి. ఆ ట్యాక్స్ యాడ్ చేసినది వచ్చిన మనీ ఉంటే చూసారా, అది యాక్చువల్ మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్కి మనం కొనుక్కుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 10 లక్షల కార్ ప్లస్ ఈ 10 లక్షల మీద ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక 20,000 ట్యాక్స్ వేసింది అనుకుందాం. గవర్నమెంట్ 20,000 ట్యాక్స్ వేసింది అనుకోండి. అప్పుడు టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది? మనకి టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది? 10,20,000 అవుతుందండి. ఈ ప్రైస్ మనం కొంటామన్నట్టు మనం బేసికల్. సో యాజ్ ఏ కస్టమర్గా మనం కొనే ప్రైస్ ఏంటిదండి? మార్కెట్ ప్రైస్. మనం కొనే మార్కెట్ ప్రైస్లో దాని ఒక ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటుంది, అలానే దానికి ట్యాక్సెస్ ఉంటుందండి. ఇది 10,000, ఈ 10 లక్షలు 20,000 మనం పే చేసినప్పుడు ఏం చేస్తుంది అనుకున్నారు? కార్ కంపెనీ ఏం చేస్తుంది అనుకున్నారు? దీనిలో 20,000 ఏమో గవర్నమెంట్కి పంపించేస్తుంది, ఆ మిగిలిన 10 లక్షలు వాళ్ళు ఉంచుకుంటారు అన్నట్టు బేసికల్. సో ఇది ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్ అండి. ఓకేనా, సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్ మనం ఏం చెప్పొచ్చు? ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్ అండి. ఓకేనా, సో ఈ పాయింట్ మీకు క్లారిటీగా అర్థమైంది కదా.
సో ఎఫ్సి అంటే ఏంటి మనకి ఫ్యాక్టర్ కాస్ట్. ఆ కార్ తేడానికి ఎంతైతే అవసరమైంది, మీరు ఎంతైతే ప్రాఫిట్స్ యాడ్ చేసుకున్నారో దాన్ని బట్టి ఇదండి. ఇప్పుడు ఇక్కడ మీరు 2 లాక్స్ ప్రాఫిట్ అనే కదా, ఇక్కడ 1 లాక్ ప్రాఫిటే అనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. నేను ₹1,00,000 ప్రాఫిట్ తీసుకుంటాను అనుకోండి. అప్పుడు ఇది 9 లక్షలే అవుద్ది. అప్పుడు ఇది 9 లక్షలే అవుద్దండి. సో మనీ అది ప్రాఫిట్ అనేది బిజినెస్ చేసేవాడు బట్టి ఉంటుందండి. బట్ ట్యాక్స్ అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందండి? ఇది గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ అనేది ట్యాక్స్ అనేది వేస్తుంది బేసిక్గా. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ టాక్సెస్. ఈ మార్కెట్ ప్రైస్ అమౌంటే మనం ఏం చేస్తామంటే మనం కొంటాం అన్నట్టు దీని మీద బేసికలీ. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్. అయితే ఇక్కడ ఏం జరుగుద్దంటే అండి, అప్పుడప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అండి, ఈ యొక్క స్పెసిఫిక్ ఎకనామిక్ యాక్టివిటీని, సపోజ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్, బైక్ మ్యానుఫ్యాక్చరింగ్, లేక ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అండి, అప్పుడప్పుడు సబ్సిడీ అనేది ఇస్తుందండి బేసికలీ. అప్పుడప్పుడు సబ్సిడీ అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు కార్ తయారు చేస్తున్నారు అనుకుంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేస్తున్నారు అనుకోండి. మీరు ఎలక్ట్రిక్ కార్ తయారు చేశారనుకోండి. ఆ ఎలక్ట్రిక్ కార్ మొత్తం అయిన తర్వాత ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు అనుకుందామండి. ఎలక్ట్రిక్ కార్ తయారడానికి 10 లక్షలు, ప్రాఫిట్లు అన్ని కలిపి 10 లక్షలు అయింది. ట్యాక్స్ ఏమో సపోజ్ ఒక 20,000 అనుకుందాం. సో ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 10,20,000 అవుతుంది. ఈ 10 లక్షలు 20,000 ఉంటే ఎవరు కొనట్లేదు. సో ఎలక్ట్రిక్ కార్స్ని బూస్ట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేశాడు, ఒక సబ్సిడీ ఇస్తుందండి. సబ్సిడీ ఏంటంటే, గవర్నమెంట్ సబ్సిడీ ఏమి ఇస్తుందంటే, నేను ఒక ₹1,00,000 సబ్సిడీ ఇస్తాను. ఆ సబ్సిడీ ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు ₹1,00,000 సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి. అప్పుడు ఫైనల్ కాస్ట్ ఎంత అవుతుందండి మనకి? 9,20,000 అవుతుంది. సో 9,20,000 వల్ల మోర్ అండ్ మోర్ ఎలక్ట్రిక్ కార్స్ అనేది సేల్ అవుతాయి. ప్రజలకు కూడా భారం అనేది ఉండకుండా వాళ్ళు కొంటారని ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది సబ్సిడీ అనేది ఇస్తుందండి. ఓకేనా? సో ఇది మైనస్ చేస్తాం. సో దీని ప్రకారం మనం చూస్తే టోటల్ డెఫినేషన్ ఏమవుతుంది తెలుసా అండి? టోటల్ డెఫినేషన్ ఏమవుతుందంటే, మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్, దాని మీద మనం కట్టే ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ అండి. ఇది మనకి మార్కెట్ ప్రైస్ అండి. సో ఇది మనం యాక్చువల్గా పెట్టే కాస్ట్ అండి. ఇది మనం కొనే కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, గవర్నమెంట్ ఇందా మనం చెప్పినట్టు 10 లక్షల ఎలక్ట్రిక్ కార్ అనుకుందాం. దానికి ఏంటి, సబ్సిడీ మీద ఆల్రెడీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh సబ్సిడీ కూడా ఇస్తున్నారు. గవర్నమెంట్ ఇంకా అనుకుంది ఏమని, ట్యాక్సెస్ కూడా మనం ఇంకా పెట్టొద్దు, ట్యాక్సెస్ కూడా 0 చేద్దాం అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యాక్స్లు ఏమి వేయకూడదు అనుకుంది. అప్పుడు ఏమవుద్ది, టోటల్ 9 lakhs ఇది. సో ఈ 9 lakhs అమౌంట్ మనం పే చేస్తాం ఎలక్ట్రిక్ కార్ కొనడానికి. ఈ 9 lakhs అనేది మనం పే చేస్తాం. మరి బిజినెస్ వాళ్ళకి ఎలా వస్తుంది? బిజినెస్ వాళ్ళకి 10 లక్షలు రావాలి కదా. సో 9 lakhs ఏమో మన నుంచి తీసుకుంటుంది. ₹1,00,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది కదండి, అది వాళ్ళకి సబ్సిడీ వాళ్ళకి వెళ్తుంది. సో టోటల్ 10 lakhs. సో ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఫ్యాక్టర్ కాస్ట్ వాళ్ళు పొందాలనుకుంటున్నారో, అది వాళ్ళకి దక్కుతుందండి. బట్ అది మన వరకు వచ్చేసరికి ఆ ట్యాక్సెస్ బేసిస్ మీద, ఆ సబ్సిడీ బేసిస్ మీద, వీటి బేసిస్ మీద మనకి ఆ ఫైనల్ ప్రైస్ అనేది ఉంటుందండి. వీటి మీద మన ఫైనల్ ప్రైస్ ఉంటుంది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిసారి కూడా మార్కెట్ ప్రైస్ అనేది ఫ్యాక్టర్ కాస్ట్ కంటే ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో మనం చెప్పలేమండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది ఫ్యాక్టర్ కాస్ట్, ఇది మార్కెట్ ప్రైస్. ఇక్కడ ఏమంటాం మనం? ట్యాక్స్ మైనస్ సబ్సిడీ అంటాం. సో మనము ప్రతిసారి చెప్పలేము మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా ఫ్యాక్టర్ కాస్ట్ కంటే ఎక్కువ ఉంటుందనో, లేక ప్రతిసారి మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కంటే తక్కువ ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే దీని బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్ మీద ఎంత ట్యాక్స్ వేశారు, గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది అనే దాన్ని బట్టి ఈ మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ కంటే తక్కువ ఉంటుందని ఎక్కువ ఉంటుందని తెలుస్తుందండి. ఇప్పుడు ఇందా మనం చూసాం కదా, ఎలక్ట్రిక్ కార్స్ పరంగా చూస్తే ఏమైంది, ఫ్యాక్టర్ కాస్ట్ ఏమో 10 లక్షలు ఉంది, కానీ మొత్తం అయిన తర్వాత ఏమైంది, మనకి మార్కెట్ ప్రైస్ 9 లక్షలకు వచ్చింది. ఇది నార్మల్ కార్ సంగతి తీసుకోండి, ఫ్యాక్టర్ కాస్ట్ అంతా 10 లక్షలు, ట్యాక్స్ అంతా కలిపితే ఏమొచ్చింది మనకి? 10,20,000 వచ్చింది మనకి టోటల్. సో మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది ఈ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీ మీద బేసిస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటండి. ఈ టర్మినాలజీస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నెక్స్ట్ ఎన్సీఆర్టీస్ చదివిన, స్టాండర్డ్ బుక్స్ చదివిన, మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎక్కడైనా కూడా మీకు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి అయ్యే ఖర్చు ఫ్యాక్టర్ కాస్ట్. మార్కెట్ ప్రైస్ అంటే ఈ ఫార్ములా మీకు గుర్తుండాలండి. మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ అనేది మీకు గుర్తుండాలి. ఓకేనా? సో ఈ రోజు వీడియోలో మనం ఏమేమి చెప్పుకున్నామండి, పర్ క్యాపిటల్ జీడిపి అంటే ఏంటో చూసాము, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో చూసాము, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటో చూసాము. ఓకేనా? సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే? సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోతో మనము ఇంకొన్ని టర్మినాలజీస్ మనం కవర్ చేసుకుందాం. ఇప్పుడు చాలామంది కూడా మనకి ఏమంటున్నారంటే అండి, ఎన్సీఆర్టీస్ స్టార్ట్ చేయండి సార్ ఎకానమీ అంటున్నారండి. అది స్టార్ట్ చేయాలంటే ఈ బేసిక్స్ ఫస్ట్ మనకి ఐడియా ఉండాలండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎన్సీఆర్టీస్ అయినా స్టార్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా మీరు డైరెక్ట్గా
స్టాండర్డ్ బుక్స్ అయినా స్టార్ట్ చేయండి. ఏది స్టార్ట్ చేసినా కూడా మీకు ఒక బేసిక్స్ అనేది ఒక ఐడియా ఉండాలండి. ఆ బేసిక్ అనేది ఒక ఐడియా ఉండాలి. ఆ బేసిక్స్ ఉండడం కోసం నేను వీడియోలు చేస్తున్నాను. ఓకేనా? సో, నేను డైరెక్ట్‌గా ఎన్‌సీఈఆర్‌టీ స్టార్ట్ చేశాననుకోండి. దాంట్లో మీకిప్పుడు మార్కెట్ మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్, జీడీపీ ఇవన్నీ వస్తున్నప్పుడు అప్పుడు చాలా ఎక్కువైపోతుంది చాప్టర్. సో, ముందు మీరు బేసిక్స్ అనేది నేర్చుకున్నారనుకోండి, మనం చాలా చకచకా ఎన్‌సీఈఆర్‌టీస్ కూడా చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోవచ్చండి. సో, నేను చెప్పే బేసిక్స్ అది సెపరేట్ థింగ్ కాదు. ఇది సెపరేట్, ఎన్‌సీఈఆర్‌టీ సెపరేట్, స్టాండర్డ్ బుక్ సెపరేట్ కాదు. ఈ బేసిక్స్ నుంచే మీకు ఇది హెల్ప్ అవుతుంది. బేసిక్స్ నుంచే మీకు ఇది కూడా హెల్ప్ అవుతుందండి. ఓకేనా? సో, అందుకే మనం ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ఎన్‌సీఈఆర్‌టీస్ వైపు వెళ్దామండి. ఓకేనా? సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా అండి? సో, థాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.